ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం మందంగా రొట్టె వేయడానికి అనమాట. ఇది మినపప్పు నానబెట్టేసాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, డైలీ ఒక 1 వీక్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ వరుసనే పెట్టా ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంటంటే దెబ్బ రొట్టె లాగానే ఉంటుంది, కానీ దెబ్బ రొట్టె అయితే కాదు ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే మామూలు ఇడ్లీ పిండి టైప్లో రుబ్బేసేసుకొని ఇడ్లీ రవ్వతోనే వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, 3 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీకి అదే కొలత, ఇడ్లీతో వేసే రొట్టెకి కూడా అదే కొలత అనమాట ఫ్రెండ్స్. ఇది 3 పోసాం కదా ఫ్రెండ్స్. ఇందులో వాటర్లో నానబెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ పిండి రొట్టెకి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇడ్లీ పిండి రొట్టెకి మొత్తం అంతా ఇడ్లీ ప్రొసీజర్ అనమాట. దీనికి ఇది మొత్తం ఈ విధంగా కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు? ఇది ఇడ్లీ పిండికని రుబ్బానమాట, కానీ ఇది ఇడ్లీ కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇడ్లీ రవ్వతోనే రొట్టెలా వేస్తారన్నమాట. దానికంటే సేమ్ ఇడ్లీ పిండిలాగా రుబ్బానమాట ఫ్రెండ్స్ మిక్సీలప్పుడు. దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మినప రొట్టె పెట్టాను కదా ఫ్రెండ్స్, దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఎండు కొబ్బరి ముక్కలను జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఈ 2 కూడా వేస్తారన్నమాట. మామూలుగా అయితే దానికైతే గసగసాలు కూడా నువ్వులు కూడా వేస్తారు, స్వీట్ వేస్తారు కాబట్టి దానికి అవన్నీ కూడా కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. దీనికి మాత్రం కేవలం ఏంటంటే నేను స్వీట్ లేకోకుండా వేస్తున్న దానికి మాత్రం ఏంటంటే జీడిపప్పును కొబ్బరి మాత్రమే ముక్కలు పెడుతున్నాను అనమాట అందుట్లో ఆ రొట్టెలో. ఇది హాట్ది రొట్టె అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద ఇలా ఉడుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది నేను దెబ్బ రొట్టెకి అని చెప్పాను కదా, నేను ఐటమ్స్ అన్ని చూపించాను కదా, వాటిలో ఇదొక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే గసగసాలు వేయలేదు నేను. ఓన్లీ ఏంటంటే వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఇది ఇంకోసారి వేసినప్పుడు తీస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మామూలుగా ఏంటంటే ఇడ్లీ పిండితో రొట్టె వేసి దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ పిండితో రొట్టె అనమాట ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, దీంట్లో కనిపించే ఏంటంటే జీడిపప్పును ఎండు కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కూడా వేసుకోవచ్చు రొట్టె అనమాట. దీంట్లో గసగసాలు వేయచ్చు, బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే 2 వేయలేదు. ఇది ఓన్లీ ఏంటంటే హాట్ అనమాట. ఇది జీడిపప్పును కొబ్బరి ఎండు కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట రొట్టె. ఇది హెల్త్కి కూడా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ పిండితో రొట్టె అనమాట.